హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రెసిపీ విత్ మధు. ఈరోజు మనం చాలా ఈజీగా అండ్ చాలా టేస్టీగా 5 నిమిషాల్లోనే తయారయ్యే బ్రెడ్ బజ్జీ ఈవినింగ్ స్నాక్కి సూపర్ రెసిపీ. సో చాలా సింపుల్గా ఉంటుంది. ఇంట్లో బ్రెడ్ ఉందా అయితే ఈ రెసిపీని ఖచ్చితంగా మీ ఫేవరెట్ అవుతుంది. సో బ్రెడ్ని ఇలా తీసుకొని డయాగ్నల్గా కట్ చేసుకొని మళ్ళీ ఆ పార్ట్ని ఇంకొక హాఫ్కి కట్ చేసుకోండి. అన్నీ ఒకేసారి పెట్టి కూడా ఇలా కట్ చేసుకోవచ్చు. సో చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని ఒక పక్కన పెట్టుకోవాలి. ప్లీజ్ ఈ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. మంచి ఈవినింగ్ స్నాక్ అనేది మీకు చూపిస్తాను. ఇప్పుడు మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో శనగపిండిని వేసుకోవాలి. ఇప్పుడు శనగపిండి వేసుకున్న తర్వాత మనకి సరిపడినంత సాల్ట్, కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ అంటే కారం, కొంచెం గరం మసాలా అండ్ చిన్నది జీలకర్ర వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని అన్నీ కలుపుకోవాలి. అన్నీ కరెక్ట్గా మిక్స్ అయినంత వరకు నీట్గా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ పౌడర్ అనేది బాగా కలుపుకోవాలి. సో వాటర్ అనేది కొంచెంగా యాడ్ చేసుకుంటే మనకి కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఉండాలి బ్యాటర్ని. చూసారు కదా, బ్యాటర్ అనేది ఇలా మిక్స్ చేసుకోవాలి. చిన్న పొడి కూడా ఎక్కడ మిగలకుండా మొత్తం వాటర్తోని బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. బ్యాటర్ అనేది కొంచెం థిక్గా ఉంటే చాలు. మనకి బ్రెడ్ ముంచితే బ్రెడ్ దానికి అంటేటట్టుగా, అంటే కొంచెం థిక్గా ఉంటే సరిపోతుంది బ్యాటర్ ఇలాగా. సో ఇలా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలి. కడాయి పెట్టుకున్న తర్వాత మనకి బజ్జీ వేగడానికి సరిపడినంత ఆయిల్ అనేది కడాయిలో యాడ్ చేసుకోవాలి. ఆయిల్ అనేది బాగా వేడెక్కినంత వరకు వెయిట్ చేయాలి. ఇప్పుడు ఆయిల్ వేడెక్కుతుంది కదా, సో మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకుంటున్నటువంటి బ్యాటర్ని తీసుకొని అందులో బ్రెడ్ స్లైసెస్ని డిప్ చేసి ఆల్రెడీ వేడెక్కి ఉన్న ఆయిల్లోని వేసుకుంటూ ఉండాలి. ఇక్కడ నేను అన్నీ డిప్ చేసి చూపించట్లేదు, ఎందుకంటే టైం అనేది ఎక్కువ పడుతుంది కదా. సో ఒక్కొక్కటిగా ముంచుకొని అందులో వేసేసుకుంటూ ఉండాలి. ఇలా బాగా వేగనివ్వాలి. ఒక సైడ్ కొంచెం బాగా కాలిన తర్వాతే మనం ఇంకొక సైడ్ తిప్పితే బాగుంటుంది. లేకపోతే ఆ బ్యాటర్ అనేది కడాయికి అంటికిపోతూ ఉంటుంది. సో కొంచెం వేగిన తర్వాతే మనం తిప్పితే అది అంటుకోకుండా వస్తుంది. చూసారు కదా, ఇలా వేగనివ్వాలి. మనం ఆయిల్ వేడెక్కుతున్నప్పుడు మాత్రమే హై ఫ్లేమ్లో ఉంచుకోండి స్టవ్ అనేది. దాని తర్వాత బ్రెడ్ పీసెస్ అనేవి ఒకసారి వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోండి. లేకపోతే త్వరగా అవి లోపలంతా బ్యాటర్ అంతా ఉడకక ముందే బాగా మాడిపోయినట్టు అయిపోతుంది. సో మీడియం ఫ్లేమ్లో ఉంచుకుంటూ మిగతావన్నీ బజ్జీలు వేపుకుంటూ ఉండండి. ఇప్పుడు బాగా వేగుతాయి. చూసారా మీడియం ఫ్లేమ్లో ఎలా వేగుతున్నాయో. సో మీకు బయట కూడా తీసి చూపిస్తున్నాను, చూడండి బాగా వేగుతున్నాయి. ఆల్మోస్ట్ వేగిపోయండి బ్రెడ్ బజ్జీలు. ఇప్పుడు తీసేసుకొని ఒక బౌల్లోకి వేసేసుకోవాలి. చూసారు కదా, ఇలా ఒక బౌల్లోకి తీసుకోవాలి. మనం బౌల్లోని కిందన టిష్యూ అనేది పెట్టుకుంటే ఆయిల్ ఏమైనా కొంచెం ఉన్నా సరే ఆ టిష్యూకి అంటుకుపోతుంది. సో ఒక టిష్యూ లేకపోతే 2 టిష్యూలు కానీ కిందన పెట్టుకొని అప్పుడు బజ్జీలు అందులో వేసుకోండి. ఇప్పుడు మనం బజ్జీల్లోకి స్టఫ్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి కదా. నేను ఓన్లీ ఆనియన్స్తోనే మంచి టేస్టీగా వచ్చేది చూపిస్తాను. సో నేను ఇక్కడ 2 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకున్నాను. దాన్ని చాలా చిన్నగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చూసారు కదా, ఇలా కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ని ఇంకా మనం ఎక్కడైనా పెద్దగా ఉండిపోతే చిన్నగా కట్ చేసేసుకొని దాన్ని ఒక చిన్న ప్లేట్లోకి తీసేసుకోవాలి మొత్తం ఆనియన్స్ పీసెస్ని. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకున్నటువంటి ఆనియన్ పీసెస్లోని కొంచెం సాల్టు, కొంచెం కారం, చిన్న పెప్పర్ పౌడర్ ఉంటుంది కదా, సో అది చిన్నది యాడ్ చేసుకోండి. ఇంకా హాఫ్ లెమన్ని స్క్వీజ్ చేసుకొని పిండుకోండి బాగా. దీన్ని మనం హ్యాండ్తో మొత్తం మిక్స్ చేయండి బాగా కలిసేంత వరకు. ఇప్పుడు మనం బజ్జీలు రెడీ చేసుకున్నాం కదా, దానిలో నుంచి బజ్జీస్ తీసుకొని
ఒక బజ్జీని మధ్యలోకి కరెక్ట్‌గా కట్ చేసి, మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి ఆనియన్ స్టఫ్‌ని ఆ మధ్యలో పెట్టేసుకోవడమే. సో, అది అలా పక్కన పెట్టుకొని మిగతావన్నీ కూడా అలాగే చేయాలి. మరీ లాగ్ అవుతుందని చెప్పి నేను ఎక్కువ చూపించట్లేదు. సో, ఒక బజ్జీకి చూపిస్తున్నాను. సో, ఇలానే మిగతా బ్రెడ్స్‌కి కూడాను స్టఫ్ యాడ్ చేసేసుకోవడమే. అంతే, బ్రెడ్ బజ్జీ రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ సాస్ పక్కన పెట్టుకొని తింటే ఇంకా బాగుంటుంది. ఈరోజు ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే గనుక వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి రుచికరమైన, సులభమైన రెసిపీల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు రెసిపీ విత్ మధు ఛానల్. థ్యాంక్ యూ.